హాయ్ ఫ్రెండ్స్, చామంతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తాన్ని చూసుకున్నట్లయితే పెళ్లిపీటల మీద ఇక అరుణ్ ప్లేస్లో ప్రేమ్ ఉన్నాడని తెలుసుకున్న రమాదేవి ఒక్కసారిగా పెళ్లిపీటల మీద నుంచి లాక్కొచ్చి కొట్టబోతుంటే ఇక హర్షవర్ధన్ అయితే ఆపుతాడు. ఇక ఈ టైం అంతా వేస్ట్ చేయడం ఎందుకు చెల్లమ్మా, నేను ఎక్కడున్న అరుణ్ని తీసుకొని వస్తాను, ఇక నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాను, నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక అందరూ కూడా ఎక్కడైతే పెళ్లి జరిగిపోతుందో అక్కడికైతే వస్తారు. ఇక ప్రేమ్ తను కూడా ఫాస్ట్గా ముందే బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంత కష్టపడి అన్నయ్య ఇక పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇంతలోనే ఈ పెళ్ళి ఆప్ చేయాలని వస్తారా? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదని చెప్పి ప్రేమ్ వెంటనే కూడా వెళ్ళి అరుణ్ని అలాగే ఇక రోజాని ఇద్దరిని తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా కూడా అప్పుడే తెలుస్తున్న షాక్ అయిపోతుంది. అక్క ఏంటి ఇలాంటి పని చేసింది, కనీసం నమ్మించి ద్రోహం చేసింది, నేను మీతో పాటు కలిసి ఉంటానని చెప్పి ఇక పాలనా ప్లేస్లో ఉండమని చెప్పి నాతో నమ్మించి ఇప్పుడు అరుణ్ బాబు గారితో ఇక పెళ్ళికి సిద్ధమైపోయిందా? అసలు అక్క ఏమనుకుంటుంది? నిజానికి అమ్మగారి గురించి తెలియక అలా చేస్తుంది. అమ్మగారికి అసలు రోజా అక్క ఇంటికి వస్తే ఊరుకుంటుందా? అసలు ఆ పెళ్ళిని చెల్లనిస్తుందా? దేవుడు దయ వల్ల పెళ్ళి జరగకూడదు అని చెప్పి ఇక చామంతి కూడా గుడి దగ్గరికి వెళ్తుంది. ఇక ఒకవైపు నలుగురు నాలుగు వైపులు వెతుకుతూ ఉంటారు. ఇక ఎక్కడా కూడా కనిపించరు. ఇక వెంటనే ఇక రమాదేవి అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, నేను ఎక్కడ ఉన్నా వాళ్ళని వదిలిపెట్టను, అరుణ్ని పెళ్లి చేసుకున్నా నేను ఇక ఆ రోజాని మాత్రం వదిలిపెట్టను, పెళ్ళి జరగకుండా చూస్తే బాధ్యత నాదన్నయ్య అని చెప్పి ఇక అక్కడి నుంచి హుటాహుటిన బయలుదేరుతారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ ప్లాన్గానే వస్తాడు ప్రేమ్. ఇక అన్నయ్య మీరిద్దరూ ఇక్కడ ఎక్కడ ఉన్నా మీ పెళ్ళిని అయితే ఆపేస్తారు, అందుకే మీ పెళ్ళి నేను జరిపిస్తానన్నయ్య అని చెప్పి ఇక ప్రేమ్ అయితే ఇక ఫ్లైట్కి అయితే తీసుకొని వెళ్తాడు. ఫ్లైట్కి తీసుకొని వెళ్ళగానే ఇక అరుణ్ అయితే ఆశ్చర్యపోతూ ఒరేయ్ ఫ్లైట్లో పెళ్ళేంటి అనగానే, అన్నయ్య నేను చెప్పేది విను, తెలుసు కదా మామ్ సంగతి, ఇక ఎక్కడికి వచ్చినా వదిలిపెట్టదు, ఇక్కడైతేనే సేఫ్ అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక ఫ్లైట్ అయితే ఎక్కిస్తాడు. రోజా మనసులో అయితే ఒకవైపు టెన్షను, మరొక వైపు పెళ్ళి జరగాలనే ఆత్రంతో ఇక అరుణ్ని ఏదో ఒకటి ఎక్కడైనా సరే మనకు పెళ్లి చేసుకోవడమే ముఖ్యం కదా సార్ అని చెప్పి అంటుంది. ఇక వీళ్ళు ఫ్లైట్కి వెళ్ళారన్న సంగతి రమాదేవి వాళ్ళకి తెలిసిపోతుంది. వీళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఇక మొత్తానికి ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నది గమనిస్తూ ఉంటే సీసీటీవీ ఫుటేజ్, ఫ్లైట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఇక్కడ హర్షవర్ధన్, రమాదేవి వాళ్ళ అన్నయ్య అందరూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇక జేబులో ఉన్న ప్రేమ్ అయితే జేబులోంచి తీసి మంగళసూత్రాల గొలుసును తీసుకొచ్చి అరుణ్కి ఇస్తాడు. అన్నయ్య ఇది కట్టన్నయ్య అని చెప్పి చెప్పగానే అరుణ్ అయితే అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య చూస్తున్నావు, నువ్వు ఎంతగానో ప్రేమించినా మనిషిని పెళ్లి చేసుకో, మామ్ సంగతి తర్వాత విషయం, ముందు అయితే పెళ్లి చేసుకో అన్నయ్య అనగానే ఇక రమాదేవి అయితే రగిలిపోతూ ఉంటుంది. అరుణ్ని ఇక రెచ్చగొట్టి వాడిని అన్నీ కూడా నేర్పించి మొత్తానికైతే వాడికి పెళ్లి జరిపిస్తున్నాడు. వీడు ఏదో హీరో అనుకుంటున్నాడేమో అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక మరొక వైపు ఇక వెనకాలే వెళ్ళిన రోజాకైతే అర్థమైపోతుంది, ప్రేమ్ బాబు ఏంటి, డ్రైవర్ బాబు ఏంటి ఈ రకంగా వీళ్ళిద్దరిని తీసుకొని ఈ రకంగా ఫ్లైట్కి వెళ్ళారు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగనివ్వను, అక్కని రామాదేవి మేడం అయితే ఖచ్చితంగా కోడలుగా ఒప్పుకోరు, అక్క జీవితం నాశనం అయిపోతుంది, అక్కని ఇక ఏదైనా చెయ్యొచ్చు, చివరాఖరికి అక్క ప్రాణాలు కూడా తీసేయచ్చు, ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఫ్లైట్ దగ్గరకు వెళ్ళి డోర్ని గట్టిగా కొడుతూ ఉంటుంది. డోర్ ఓపెన్ చెయ్యండి అనగానే ఇక ఎవరు పట్టించుకోరు. ఇక ఫ్లైట్లో అయితే ఖాళీ ఫ్లైట్లో ఇక అరుణ్ అయితే ప్రేమ్ అయితే తాలిబొట్టుని ఇవ్వడంతో అరుణ్ అయితే ఇక రోజా మెళ్ళలో 3 ముళ్ళు అయితే వేస్తాడు. ఇదంతా కూడా ఇక రమాదేవి వాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారు. పెళ్ళిని కళ్ళారా చూస్తూ ఆపలేక రగిలిపోతూ ఉంటుంది ఒకవైపు రమాదేవి. ఇక నా కూతురు జీవితం ఏమవుతుంది, నా కూతురు జీవితం అంతేనా,
నేను కన్న కలలన్నీ వ్యర్థమైపోయాయా అని చెప్పి నీరు గారిపోతూ ఉంటాడు ఇక రమాదేవి వాళ్ళ అన్నయ్య. ఇక్కడ చూస్తే ఇక అరుణ్ ఇక చాలా సంతోషంగా రోజా మెళ్ళలో 3 ముళ్ళు వేసేసి పెళ్ళైతే చేసుకుంటాడు. ఇక అందరూ కూడా అక్కడ ఉన్న ఇక లోపల ఎవరు ఉండరు, ఒక్క ప్రేమ్ తప్ప. ప్రేమ్ అయితే చప్పట్లు కొడుతూ ఇక పెళ్లి వాయిద్యాల్లాగా అన్నయ్య ఆల్ ది బెస్ట్, కాంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఇద్దరికీ కాంగ్రాచ్యులేషన్సే చెప్తాడు. ఇక పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఇక పరుగు పరుగున మన చామ్ అయితే వస్తుంది. రాగానే డ్రైవర్ బాబు అనగానే చామ్ ఆగు చామ్ అని చెప్పి ఇక అక్కడి నుంచి పక్కకైతే లాక్కొస్తాడు. ఏంటి డ్రైవర్ బాబు ఏం చేస్తున్నావో? ఇటు చూస్తే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అలాగే ఇక ఏం చేస్తారని భయం వేస్తుంది. ఇంత పని చేస్తారా అనగానే ఏంటి చామ్ ఎందుకు చెమటలు పడుతున్నాయి నీకు? అయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి జరిపించాను, అందులో తప్పే ఉంది, వాళ్ళ ప్రేమని గెలిపించాను అనగానే ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మగారు ఖచ్చితంగా ఇక ఆ రోజా మేడంని ఇంట్లో ఉండనిస్తారా? అసలు కనీసం ఇంట్లో ఉండనిస్తారా అంటున్నాను, తన ప్రాణాలతో బ్రతకనిస్తారా అనగానే అయ్యో చామ్ నువ్వేమి టెన్షన్ పడద్దు, మా అమ్మగారి సంగతి నాకు తెలుసు, పెళ్ళి కానంత వరకే, పెళ్ళైన తర్వాత ఏ తల్లైనా కొడుకు సంతోషమే కదా కోరుకుంటుంది, నువ్వేమి టెన్షన్ పడద్దు చామ్, నేనున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే ఎంతలోనే ఇక రమాదేవి వాళ్ళు వచ్చేస్తారు. రావడంతోనే ఇక ఒక్కసారిగా అరుణ్ణి ఇక గట్టిగా పట్టుకొని రేయ్ నీకు ఎంత ధైర్యం రా, ఈ తల్లి ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఈ రోజాని పెళ్లి చేసుకుంటావా? అసలు ఈ రోజా ఎవరు దాన్ని పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంటావని నేను కూడా అనుకున్నాను, కానీ అది ఇంట్లో పెళ్ళి కాదు కదా, కనీసం నాకు ఎంతో ఇష్టమైన హారాన్ని తీసుకొని వస్తానని మోసం చేసింది, అలాంటి దాన్ని ఇంట్లో నుంచి గెంటేశాను, అన్నీ జరిగాయి, కానీ మళ్ళీ ఇప్పుడు ఈ రోజా మెడలో తాళి కట్టే అర్హత నీకెక్కడిది? అయినా నా గురించి నీ ప్రేమని వదులుకుంటానన్నావు, నువ్వే ముఖ్యం మమ్మీ అన్నావు, అలాంటిది ఇప్పుడు తన మెడలో నువ్వు మంగళసూత్రం కట్టావు అంటే దీని అంతటికీ కారణం ఈ ప్రేమ్ గాడే, నాకు తెలుసు, ఈ ప్రేమ్ వల్లే నువ్వు ఇలా మారిపోయావు రే అని చెప్పి ఇక ప్రేమ్ని పట్టుకొని చంప మీద కొడుతుంది. ఒక్కసారిగా ఇక కిందకి ఇక వెంటనే ఏమి చెప్పకుండా సైగ చేస్తూ ఉంటాడు. అరుణ్ అయితే మామ్ అనగానే నోరు మొయ్, నువ్వు మాట్లాడద్దు, నీ గురించి నాకు బాగా తెలుసు, వీడి గురించి నాకు బాగా తెలుసు, వీడు కావాలనే నిన్ను రెచ్చగొట్టి ఈ అమ్మాయికిచ్చి నీకు పెళ్లి చేశాడు, నువ్వు ఎట్టి పరిస్థితిలో నాకు కోడలు అవ్వవు, ఈ 3 ముళ్ళు వేయించుకున్నంత మాత్రాన నువ్వు మా ఇంటికి వచ్చి ఇక దీపం పెట్టాలని చూస్తావా? ఎట్టి పరిస్థితిలోనూ రమాదేవి ఒప్పుకోదు, నా దృష్టిలో నా కోడలంటే దీక్షనే, నువ్వు ఎన్నటికీ కాదు, ఇలా ఫ్లైట్లో దొంగచాటుగా పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇది పెళ్ళి అయిపోదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోజా నోరు విప్పుతుంది. చాలు ఆపుతారా? మీరు పెళ్ళి కాదని అంటున్నారు, నేను పెళ్ళని అంటున్నాను, నా 3 ముళ్ళు సంగతి పక్కన పెట్టండి, మరి మీ మెళ్ళలో 3 ముళ్ళు వేసింది ఎవరు అనగానే నీకెంత ధైర్యం అని చెప్పి అనగానే నా భర్త వేశాడు అనగానే నా భర్త కూడా నా మెళ్ళలోనే వేశాడు, అలాంటప్పుడు ఇది పెళ్ళి కాదని మీరు ఎలా చెప్తారు? మీకు ఇష్టమైతేనే మీ ఇంటికి వస్తాం, కష్టమైతే నేను నా భర్త బయట ఉంటాం, అంతే తప్పించి ఇది పెళ్ళి కాదని ఆ హక్కు ఎవరికి లేదు అని చెప్పి రోజా నోరు తెరిచి కరెక్ట్గా సమాధానం చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న రమాదేవి నీకెంత ధైర్యమే, తాలిబొట్టు పడిన వెంటనే నోరు వస్తుందా నీకు, అసలు నిన్ను అని చెప్పి కొట్టబోతే చెయ్యి పట్టుకుంటుంది. ఇక రోజా అయితే ఇన్నాళ్ళంతా మీరు ఏదంటే అది అయిపోయేది, కానీ ఇప్పుడు కుదరదు, ఎందుకంటే నేను కూడా అరుణ్ భార్యని, మీరు తల్లి అయితే నేను భార్యని, నన్ను కొట్టే హక్కు నా భర్త తప్ప మీకే ఎవరిచ్చారు అని చెప్పి ఇక అనగానే ఇక న్యూసెన్స్ ఏంటి అని చెప్పి పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే ఇక ప్రేమ్ అయితే అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా పోలీసులు అడగగానే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది సార్, మా అమ్మగారికి ఇష్టం లేదు, అందుకని చెప్పి గొడవ అనగానే చూడండి మేడం, మీరు ఇక్కడ ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు, ఏదైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి, పెళ్లి విషయంలో ఇల్లు దాటి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నారు అంటేనే తెలుస్తుంది వాళ్ళకి ఈ పెళ్ళంటే ఎంత ఇష్టమో, అది మీరు అర్థం చేసుకోవాలి, ఇంకా లేదు పోనీ అని గొడవలు అయితే పడితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇక రమాదేవిని
పోలీసు వాళ్ళు అనగానే ఇక హర్షవర్ధన్ అయితే రమా, నాకు తెలిసి మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. మన స్టేటస్ మనకే, ఇక అందరి ముందు టీవీల్లో పేపర్లో పడతాం. పదరమా, జరిగిందేదో జరిగింది, అరుణ్ణి ఇంటికి పిలిపిద్దాం అనగానే చాలు ఆపండి, వాడు ఇంటికి రావడానికి వీల్లేదు. వస్తే వాడొక్కడే రావాలి, లేదంటే లేదు. అంతేగాని ఆ రోజా మాత్రం ఇంటికి రాకూడదు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న ప్రేమ్ వంక చూస్తుంది. చూడు, నువ్వే ఇదంతటికి కారణమని నాకు బాగా తెలుసు. నీ గురించి నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిన్ను ఏం చెయ్యాలో నాకు తెలుసు అని చెప్పి రమాదేవి అయితే ప్రేమ్కి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు ఇక రోజా, ఒకవైపు అరుణ్ అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే చామంతి అయితే అమ్మగారు ఇక అక్కని ఏం చేస్తారో ఏమో. ఇప్పుడు అక్క పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎక్కడ ఉంటారు, నాకెందుకో భయం వేస్తుంది. ఇదంతా కూడా కల అయితే బాగుండు, కానీ నిజమే జరిగిందే. అక్క జీవితం ఇప్పుడు ఏం కాబోతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే కారు రాగానే ఒకవైపు ప్రేమ్ రా అన్నయ్య రా అని చెప్పి ఇక రోజాకి అలాగే ఇక అరుణ్ణి అయితే కారు ఎక్కించి, ఇదిగో అన్నయ్య క్యాషు, ఇప్పుడప్పుడే మీరు ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అమ్మ కోపం చల్లారే వరకు కొన్ని రోజులు బయటే ఉండండి, నేనంతా మేనేజ్ చేస్తాను అని చెప్పి పాపం వాళ్ళిద్దరికీ కూడా కారులో పంపించి, ఇప్పుడు నేను వెళ్ళినాక మమ్మీ నాకు ఏ శిక్ష వేస్తుందో ఏమో, ఏ శిక్ష అయినా పడతాను, కానీ అన్నయ్య ప్రేమని గెలిపించాను, అంతే చాలు అని చెప్పి ఇక ధైర్యంగా ఇంటికైతే బయలుదేరుతాడు. రోజా ఇక హ్యాపీగా, ఏంటి ఈ రమాదేవి నన్ను కోడలుగా ఒప్పుకోనంటుంది కదా, చెప్పిస్తా, ఏ రకంగా ఒప్పుకోదో నేను చూస్తా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అరుణ్ అయితే ఎమోషనల్ అయిపోయి, రోజా ఫస్ట్ టైం అమ్మ మాటకి ఎదిరించి నిన్ను నీ మెడలో తాళిని కట్టాను అంటే అర్థం చేసుకో, నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో. ఎప్పుడూ కూడా నువ్వు చేసినట్టుగా పిచ్చి పనులు ఎప్పుడూ చేయమాకు. నేను నీకోసం చాలా వరకు అన్నీ వదులుకొని వస్తున్నాను కాబట్టి నాకు నువ్వు నీకు నేను అనగానే, అదేంటి అలా మాట్లాడుతున్నారు సార్, మీరు నా గురించి రావటం ఏంటి, మీరు ఎప్పుడూ నా దృష్టిలో ఒక ఎత్తులోనే ఉండాలి, మీరు ఎంతైనా మేడంకి మీరు కొడుకు, అలాగే కోపం ఏముంది, ఒక 2 రోజులు 3 రోజులు మహా అయితే 10 రోజులు ఖచ్చితంగా కోపం తీరిపోతుంది, అప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు అనగానే, నాకెందుకో జరగదనిపిస్తుంది రోజా అనగానే, జరిగేలాగా నువ్వు చెయ్యాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే, సరే రోజా ట్రై చేస్తాను, మామ్ ఎన్నిసార్లు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా నేను మాత్రం ఇంటిలోనే ఉంటానని అంటాను అనగానే, అయ్యో అలా కాదండి, నిజంగా చెప్పాలంటే చట్ట ప్రకారం ఆ ఇంట్లో ఉండే హక్కు అధికారం మీకుంది. మేడం గారు కోపంలో కాదు, నిజంగానే మిమ్మల్ని వదులుకున్నా మీరు హక్కు బట్టి మీరు అక్కడే ఉండాలి, మీ భార్యగా నేను అక్కడే ఉండాలి అనగానే అరుణ్ అయితే వెంటనే ధైర్యం తెచ్చుకొని, రోజా నువ్వన్నది కరెక్టే, నిజమే, నా హక్కే కదా, మామ్ నన్ను ఎంత వెళ్ళమన్నా వెళ్ళను, అక్కడే ఉంటాను, పద మనం కూడా అక్కడికి వెళ్దామని చెప్పి ఇక కారునైతే రమాదేవి దగ్గరకైతే ఇక బయలుదేరుతారు. రాబోయే ఎపిసోడ్స్లో రమాదేవి ఇక ఏ విధంగా అరుణ్ని రోజాని ఇంటికి పిలుస్తుందో చూడాలి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఎంకరేజ్ చేసేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, చామంతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తాన్ని చూసుకున్నట్లయితే పెళ్లిపీటల మీద ఇక అరుణ్ ప్లేస్లో ప్రేమ్ ఉన్నాడని తెలుసుకున్న రమాదేవి ఒక్కసారిగా పెళ్లిపీటల మీద నుంచి లాక్కొచ్చి